గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. గత 5 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిందని చెప్పారు. సో అది ఏంటి ఎట్లా అనేది కొంచెం గవర్నమెంట్ నుంచి డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ నార్మల్లీ వరదం వచ్చిపోతుంటాయి లేదా డ్రౌట్ వచ్చిపోతుంటాయి. ఇది ఆవులు వచ్చి పంట నష్టం చేయడం అనేది కొత్తగా ఉంది కాబట్టి గవర్నమెంట్తో చర్చించి సో గవర్నమెంట్ దిశానిర్దేశాలు బట్టి తెలియజేస్తాం. అదే ఇప్పుడు రైతులతో ఇంటరాక్ట్ చేసి మనం డ్రోన్లో చూసినట్టు ప్రకారంగా చూస్తే ఒక 1500 వరకు ఉండే అవకాశం ఉంది. అంటే అన్ని ఏజ్లు అంటే చిన్న ఉన్నాయి పెద్ద ఉన్నాయి. అంటే యాక్చువల్గా వెళ్ళి చూస్తే అంటే ఎందుకంటే గుంపులో ఉంటాయి. అది లెక్క పెట్టడానికి కూడా కుదరదు, దగ్గరికి వెళ్ళడానికి అసలు కుదరదు. డ్రోన్లో చూస్తే గుంపు ఒక 50, 100 ఒక్కొక్క దగ్గర కనిపిస్తున్నాయి. అటువంటి గుంపులు బట్టి దాదాపుగా 1000 పైగానే ఉన్నాయని అంచనాలు వేస్తున్నాం. సో అక్కడ దాదాపుగా 2000 వరకు ఉన్నాయని చెప్తున్నారు. సో వైల్డ్గా అంటే ఎప్పుడు చిన్నప్పుడు తప్పిపోయి అక్కడే ఏర్పడి గుంపులుగా ఆవులు ఉండడము ఆల్రెడీ డ్రోన్లో కూడా చూసాము, కనిపిస్తూ ఉంది. సో వాళ్ళు అది దినచర్య ఎలా ఉంటుందంటే నైట్ వస్తాయి బయటికి, పొలంలో అన్నీ తినేసాయి, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతున్నాయి. సో అవి సిస్టమేటిక్గా అంటే నేచర్ పరంగా అవి ఉన్నాయి. సో ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు. సో ఇప్పుడే చూస్తున్నాము చాలామంది రైతులు చెప్తున్నారు పంటలు తినేస్తున్నాయి, ఏం వేసినా ఉంచట్లేదు. అంటే ఒకటి రెండు అయితే ఓకే, ఏ పంట కూడా ఉండదు. సో ఆ సమస్య ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉందని చెప్తున్నారు. దీనికి వెంటనే నేను వెటర్నరీ అధికారులు అలాగే ఫారెస్ట్ సిబ్బంది అలాగే మన రెవెన్యూ సిబ్బందితో మాట్లాడి అలాగే ఇప్పుడు రైతులతో కూడా ఇంటరాక్ట్ చేశాము. సో దానికి ఒక మంచి సొల్యూషన్ తీసుకురావాలి, అంటే బ్యాలెన్స్డ్ సొల్యూషన్ కావాలి. బికాజ్ అది వైల్డ్ అనిమల్ అని అనుకున్నా కూడా మనం దాన్ని చంపడానికి కానీ దాన్ని మనం ఏదైనా వేరే దగ్గర పంపించడానికి లేదు. బికాజ్ అవి కూడా హక్కు ఉంటాయి కాబట్టి. సో వాళ్ళ రొటీన్ కూడా డిస్టర్బ్ చేయకుండా ఎక్కడైనా అది సాఫ్ట్గా మనము తీసుకొని ఎక్కడైనా గోశాలలోనో లేదా కొత్త గోశాల చేసి అక్కడ పెట్టడమా, లేదా రైతులు ఏమైనా దాన్ని మేము చూసుకుంటాము అంటే వాళ్ళకి ఏదైనా అప్పచెప్పడమా, దీనికి కొన్ని 2-3 రకాలుగా సొల్యూషన్స్ ఆలోచిస్తూ ఉన్నాము. ఇదే కాకుండా ఇప్పుడు ఇమ్మీడియట్గా క్రాప్స్ ఇప్పుడు వచ్చే ఖరీఫ్ సీజన్కి క్రాప్ వస్తాయి కాబట్టి అప్పుడు కూడా బయటకు రాకుండా ఏదైనా మనం ఫెన్సింగ్ అయినా చేయగలమని ఆలోచించాము. కానీ ఫెన్సింగ్ ఏంటంటే మనం నార్మల్లీ 6 అడుగులు 5 అడుగులు 7 అడుగులు పెయింటింగ్ వేస్తాము. కానీ అవి 10 అడుగులు ఫెన్సింగ్ కూడా జంప్ చేసి వచ్చేస్తున్నాయని చెప్తున్నారు. అయితే ఫెన్సింగ్ వేసుకొని ఉండే పరిస్థితి, ప్రివెంట్ చేసే పరిస్థితి లేదు. ఇంకా సోలార్ ఫెన్సింగ్ నార్మల్లీ వైల్డ్ లైఫ్లో వేస్తూ ఉంటాము, వైల్డ్ అనిమల్ రాకుండా. సోలార్ ఫెన్సింగ్ కొంచెం కాస్ట్లీగా అయినా అది కనుక వేస్తే ఆపోజిట్ అది షాక్ కొడుతుంది కొంచెం లైట్గా, అప్పుడు వెనకెళ్ళిపోతాయి. అది కూడా ఒకసారి ఆలోచించండి అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బందికి అలాగే వెటర్నరీ సిబ్బందికి చెప్పడం జరిగింది. ఏదేమైనా వచ్చే ఖరీఫ్లో ఇక్కడున్న రైతులకి ఇబ్బంది కలగకుండా అది గోశాల అయితేనేంటి లేదా ఫెన్సింగ్ అయితేనేంటి ఈ అడవి ఆవుల వల్ల పంటలకి రైతులకి ఎటువంటి నష్టం జరగకుండా చూడడానికి ప్రణాళిక చేపడుతున్నాము. సో త్వరలోనే మీకు అందరికీ కూడా తెలియజేస్తాము. సో ఎక్కడ గోశాలలో ఎన్ని కెపాసిటీ ఉంది, సో వాళ్ళకి ఏ ప్రకారంగా మనం సిస్టమేటిక్గా చూడాలి. ఇక్కడ అనిమల్ రైట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్రుయల్టీ టు అనిమల్స్ ఈజ్ కంప్లీట్లీ బ్యాన్డ్ ఇన్ ఇండియా కాబట్టి దానికి క్రుయల్టీ చేయకుండా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా అనిమల్స్కి, అట్ ద సేమ్ టైం రైతులు కూడా ఇబ్బంది లేకుండా దీన్ని బ్యాలెన్స్గా ముందుకు తీసుకెళ్లే పనిలో ఉంటాము. దీనికి ఇక్కడ సర్పంచ్ అలాగే మన ఇరిగేషన్ నీటి సంఘాల అధ్యక్షులు వీళ్ళందరి నుంచి కూడా సలహాలు కోరాము. చంద్రబాబు మండలం ఎదురుకొత్తపాలెం రైతులు మాకు రేత్రి చాలా ఇబ్బందిగా ఉందండి. 2-3 వేల ఆవులు ఉండేవి. అవి రేత్రి ఏ టైం వస్తాయో మనకి తెలియదు. రైతులు కాపలా పోవటానికి మరి రేత్రి కాపలా పోతున్నాం, తెల్లాదులు కాపలా పోయిన ఏ టైంకి వస్తాయో మనకి తెలియదు. ఇలా అక్కడక్కడ సుబాబులు ఎక్కువ ఉన్నాయి మాకు. ఆ సుబాబుల నుంచి వచ్చి మిగతాట్లు అవన్నీ తొక్కుతున్నాయి. ఆ సుబాబుల నుంచి ఒక నైట్ 1 గంటలోనే తొక్కేస్తాయి పైరు మొత్తం. నువ్వు 5 ఎకరాల మిరదాటైనా అవి పడ్డాయంటే 1 గంటలోనే తొక్కేస్తాయి. అంతవల్ల చిన్న రైతులంతా చాలా ఇబ్బందిగా పడుతున్నాం మేము. అదే ఇప్పుడు లంకం దగ్గర కృష్ణానది ఉంది కదా, ఆ కృష్ణానదిలో ఉంటాయి పగులు. అడవుల్లో ఉండవు, సుబాబుల్లో ఉంటాయి, పండుకుంటే ఇక రేత్రి 8-9 నుంచి బయలుదేరుతాయి. రేత్రి ఇప్పుడు తెల్లారు 3 4 కానీ ఇక తెల్లారిన తర్వాత వెళ్ళిపోతాయి. తెల్లారిన తర్వాత ఉండవు. ఈ పగులు మాత్రం మేము అక్కడికి కరెంటుతో తీగలతో స్తంభాలు వేసుకున్నాం. అయినా స్తంభాలు వేసుకొని కూడా ఏదైనా శబ్దం వచ్చినప్పుడు అవి స్తంభాలు కూడా నెట్టేస్తున్నాయి. చాలా స్తంభాలు వేసాము మేము, వేసినవి కూడా నెట్టేసిపోయింది. చాలా ఇబ్బందిగా ఉంది. ఎమ్మెల్యే ఎంఆర్ఓ గారు వచ్చారు, మొన్న వచ్చి చూశారు, డ్రోన్ల ద్వారా చూశారు. వాళ్ళకి ఇక్కడ లంకలో కనపడ్డాయి రేత్రి పగులు కనపడవు. అక్కడ పొలంలో రేత్రే కనపడుతుంటాయి. ఆ రేత్రి తిరుగుతుంటాయి, అసలు రన్నింగ్ చేస్తుంటాయి, అసలు ఆగవు. అవి రేత్రి పొద్దాలు తిరుగుతున్నాయి, తొక్కుంటాయి. ఇప్పుడు ఆ సుబాబులు తాటలు కూడా తీసేస్తున్నాయి. లావు సైజు పెద్ద అయినా కూడా తాటలు తీసేస్తున్నాయి. తాటలు బిగినాయి అంటే ఒక నైట్ 10 ఎకరాలు గుల్ల చేసేస్తాయి. మనకి పగులు ఇక రేత్రే ఎక్కువ తిరుగుతాయి. రేత్రి తలాలు కాపలా చేయాలంటే మనం ఏం చేస్తాం, కాపలా చేయలేము కదా. ఎంఆర్ఓ గారు వచ్చారు, మనం చూసుకున్నారు, చెప్పారు. కలెక్టర్ గారు కూడా వాళ్ళు వస్తున్నారంట. కోపూరు చంద్రపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా. మాకు ఆవులు బాగా లంకలో ఒక 200-300 దాకా వచ్చి
ఆవులు ఈగో ఆవులు అంటే మాత్రం మాకు కంటికి కాని రావు. ఒకళ్ళు ఇద్దరు ఉంటే మాత్రం ఎంట పడుతున్నాయి. మనుషులను కూడా మేము కాపలా చేసుకోవడానికి కూడా బాగా ఇబ్బంది అయిపోతుంది. మా పంటలు మరి ఏం చేయాలి? మేము చిన్న చిన్న కారు మరి తేగేసుకోలేకపోతున్నాం. ఆవులు మాత్రం జలం పరుగు వస్తున్నాయి. ఈగో ఆవులు అన్నా కూడా కంటికి కాని రావు. ఒకళ్ళు ఇద్దరు ఉంటే పొలాన్ని పోతే మనుషులను పొడి చేస్తున్నాయి. ఒక 1000-2000 లోపులో ఉంటాయి. ఎక్కడెక్కడ తొర్రలపాడు, ముప్పాల, రావులపాడు, చింతలపాడు, ఏటూరు, పాటెంపాడు, చంద్రపాడు, కొత్తపాలెం ఈ మధ్యలో సుబాబులలో ఉంటాయి. కొన్నేమో కోపూరు, లంక. అధికారులు ఏమంటున్నారు? అధికారులు ఏముంది, మొన్న ఎమ్మెల్యే గారికి చెప్పాము. మరి కలెక్టర్ గారిని వాళ్ళని పంపిస్తున్నారు. చందలపాడు మండలం పెద్దకొత్తపాలెం గ్రామం. మాకు కృష్ణానది పరివాహక ప్రాంతం కావడం వల్ల మా గ్రామం కృష్ణానదికి అవతల మధ్యలో ఖాళీ ప్లేసులు లంక భూములు ఉండటం వలన పశువులు, ఆవులు, ఎద్దులు మనుషులకు దూరంగా నివసించడం వలన ఈ మనుషులకు అందుబాటులోకి మచ్చిక కాకపోవటం వలన మనుషులు ఏదైనా ఒకళ్ళిద్దరు కనపడ్డప్పుడు వాళ్ళ మీద దాడి చేసినట్టు చేయటం, పొలాల్లో పంటలు సాయంత్రం 6 గంటల టైంలో లంకలో నుంచి బయటకు వచ్చేసి ఏ చేను మీద పడితే ఆ చేను తొక్కుకుంటా మళ్ళీ చివర్లన్నీ కొరికేసుకుంటా మేత వేసుకుంటా పంటలన్నీ నాశనం చేస్తుంది. మేము ఈ పరిస్థితిని ప్రతి చేనుకి ఫెన్సింగ్ వేయాలంటే చాలా ఖర్చుతో కూడుకొని అప్పటికి చాలా వరకు రైతులు చాలా నష్టపోయి కూడా ఫెన్సింగ్ కూడా ఖర్చు కూడా పెట్టుకుంటున్నా కూడా వాటి మీద కూడా దూకే ప్రయత్నం చేస్తున్నాయి. దీని దృష్టిని మేము ఏం చేయాలని చెప్పేసి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. మండల స్థాయిలో ఇది మన గ్రామం చేసేది కాదని చెప్పేసి అధికారులు తెలియజేస్తే తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టికి, ఉమాగారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చేశారు, అసెంబ్లీలో మొన్న మాట్లాడి మా సమస్యను కొంతవరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలిగారు. మరి వారికి మా గ్రామం తరఫున ఈ రైతుల తరఫున అక్కడి నుంచి ఆ రోజు నుంచి తర్వాత మరి డ్రోన్ కెమెరాతో అధికారులు వచ్చేసి నిజంగా ఇక్కడ ఉండయా లేదా అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు చెప్పింది నిజమా కాదని చెప్పేసి కొన్ని విజువల్స్ అవన్నీ ఫోటోల ద్వారా సాక్ష్యాధారాలు సేకరించారు కూడా అధికారులు వచ్చేసి. అప్పటి నుంచి స్పందన వచ్చిందండి. ఆ స్పందన కొనసాగించి రైతులకి పూర్తిగా న్యాయం చేసి పంటలను రక్షించుకోవాలంటే ఇక్కడ ఉన్న పశు సంపదను మొత్తం కంట్రోల్ చేసేసి ఇక్కడ గోశాల లాంటివి అలా ఏర్పాటు చేసి కానీ లేకపోతే వేరే లంకలకి వీటిని పంపించేసి కానీ ఈ రైతులను కాపాడమని చెప్పేసి ఈ చర్య తీసుకున్న అధికారులకి మా ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కొత్తపాలెం గ్రామం కొత్తపాలెం రైతులు కూడా సమస్య ఏంటంటే అండి, ముందు ఆవులు బెడద బాగా. ఈ ఆవుల గురించి ఏదో ఒకటి పరిష్కారం చేసి అధికారులు కావచ్చు, ఇతర రంగాలు ఎవరైనా మా అధికారులు ఆవులు బెదర నుంచి రైతుల్ని ఒక దారికి తీసుకొస్తే వాళ్ళకి శతకోటి నమస్కారాలు చేసి మేము ఒక పంట కానీ ఏదైనా మాలు వేసుకోవాలన్నా అందరికీ న్యాయం జరిగిద్ది. దీనివల్ల ఏదో ఒక పరిష్కారం చేసి రైతులందరినీ ఒక దారికి తీసుకొచ్చే మార్గం చూసి రైతులను ఎటో ఒకటి తరలిచ్చే మార్గం చూడాలి. అది అలా చేస్తే మాకు ఒక ఉపయోగం ఉంటుంది. అది రైతులు అలా అధికారులు చేయండి, ఎవరైనా చేయండి. మాకు మా సమస్య అంటే ఆవులు పెడదండి బాగా. ఉదయం పూట 6 సాయంత్రం 6ంటికి మేము ఇంటికి బయలుదేరటం మొదలు, మళ్ళీ అక్కడి నుంచి ఆవులు చెరువుకి రావడం మొదలు పెడుతుంది. ఇంటికి పోయి అట్ట ఉండడం భోజనం చేసి చేయగలిగి మళ్ళీ చేయికి రావాల్సి వస్తుంది. చేనుకు వచ్చి రైతులు కాపులు ఉన్నా కూడా ఉపయోగం అంటలేదు. ఈ ఆవుల సమస్య పెద్ద సమస్య అయింది. పెట్టుబడి పెట్టడం కాడికి ఈ ఆవులకి కాపలా ఒక్కో కావులు గాడిని పెడితే 20,000-30,000 అడుగుతుంది నెలకు వచ్చి. అట్టా లేకపోతుంది. ఇట్లా ఫినిషింగ్ వేసినా కూడా 200కి ఇబ్బంది పడుతుంది. ఈ ఆవుల సమస్య గురించి ఏదో ఒకటి పరిష్కారం చేసి ఒక సరైన పరిష్కారం నిర్ణయాలని సుమారుగా 4 ఏపులు కడితే ఉండకాడ అండి 200, 300, 400 ఉంటున్నాయి. గుంపులు ఉంటాయి. ఒకసారి ఉంటున్నాయి. వాటి తవరాలు ఏర్పాటు చేసుకొని ఉండకాడ 300 ఉంటాయి, ఒకసారి 400 ఉంటాయి, ఒకసారి 20 ఉంటుంది. రైతులు ఇప్పుడు పక్క చేలో ఉన్నాం అనుకోండి, పక్కన సుబాబులు ఉంది అనుకోండి, ఆ చేలోనే తావరం ఏర్పరచుకొని 30 ఆవులు 20 ఆవులు కూడా ఉంటాయి. అట్లా ప్రాణాలకు కూడా ఇప్పుడు మనం 3 రైతులు కలిసిపోయాను. బలమైన ఆవులు ఉంటున్నాయి కానీ అవి ఏమైందంటే రంకేసుకుంటే మీదకి మనకి ఎదురు వస్తుంది. ఎదురు వచ్చినప్పుడు ఈ రైతు వాటిని అల్లిరాక వెనక్కి తిరిగి వస్తుండు. అప్పుడు బాగా ఇబ్బంది పడుతున్నాం రైతులు కూడా. కొన్ని దగ్గరికి పోదామంటే మళ్ళీ ఏమైనా అయిద్దామో అని అట్లా కలెక్టర్ గారు రావటం మాకు న్యాయమే. ఇది ఏదో ఒకటి పరిష్కారం చేస్తారని మేము కోరుకుంటూ ఈ ఆవుల్ని ఏదో ఒకటి పరిష్కారం అటు గోశాలకు తరలిస్తారా లేకపోతే వేరే కళ్ళు తరలిచ్చి రైతులకి సమయం న్యాయం చేస్తారని కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.